హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హర్విల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన అగ్నిపూలు అనే కొత్త నవల గురించి చెప్పుకుందామండి. ఈ నవల కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వండి. చాలా విశాలంగా ఉన్న డైనింగ్ హాల్ అది. ఆ ఇంట్లో కాలానుగుణంగా అధునాతనమైన మార్పులు చాలా వచ్చినా ఆ భోజనాల గది మాత్రం తన పూర్వపు హుందాతనం పోగొట్టుకోలేదు. ఆ హాలుని చూస్తుంటే ఆ ఇంట్లో ఒకనాడు ఎంతో వైభవంగా వెలిగిన భోగాలకి గుర్తుగా ఒక జ్ఞాపక చిహ్నంగా మిగిలినట్లుగా ఉంది. అది పాతకాలపు టేబులే అయినా అంచుల దగ్గర కాళ్ళ దగ్గర నగిషీలతో అందంగా ఉంది. దాని దగ్గర అమర్చిన కుర్చీలు వెనక్కి ఆనుకోవడానికి వీలుగా ఎత్తుగా ఉన్నాయి. ఆ డైనింగ్ టేబుల్కు ఎదురుగా గోడవారగా ఉన్న అద్దాల బీరువాలో దాదాపు 100 మంది ఒకేసారి భోజనం చేయడానికి సరిపడే గ్లాసులు క్రమపద్ధతిగా అమర్చి ఉన్నాయి. పైన పెద్ద విద్యుత్ దీపాల గుత్తి వేలాడుతూ ఆ హాలుకంతటికీ వెలుగును ప్రసాదిస్తోంది. భోజనాలు అయిన తరువాత కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి వీలుగా అక్కడ కాస్త దూరంలో సోఫాలు వేసి ఉన్నాయి. రాజేశ్వరి కుటుంబం అంతా ఎప్పుడో గాని ఏదైనా ప్రత్యేక సందర్భం వస్తే గాని ఈ డైనింగ్ హాలు భోజనానికి కూర్చోరు. ఈ పూట అలాంటి ప్రత్యేక దినాల్లో ఒకటి అయినట్లుగా అందరూ భోజనాలు ముగించుకొని అక్కడున్న సోఫాలో కూర్చుని ఉన్నారు. రాజేశ్వరి కుడివైపున కృష్ణ చైతన్య, ఎడమవైపున రుక్మిణి, భవానీ కూర్చుని ఉన్నారు. సిద్ధు ఆవిడ ఒడిలో ఉన్నాడు. ఎదురుగా ఉన్న సోఫాల్లో అన్నపూర్ణమ్మ గారు, ఆవిడకి ఇరుపక్కల జేనీ, బాబీ కూర్చుని ఉన్నారు. జేనీ భోజనం దగ్గర వేళ్లతో కెలుకుతూ కూర్చుందే తప్ప ఏమీ తినలేదు. కాస్త వదిలితే ఎక్కడ పారిపోయి గదిలో తలుపులు మూసుకుని కూర్చుంటోందోనని భయపడినట్లుగా అన్నపూర్ణమ్మ గారు ఆ అమ్మాయి చేతిని తన చేతితో బంధించే ఉంచారు. తల్లికి ఇరుపక్కలా ఉన్న జేనీని, బాబీని చూస్తుంటే రాజేశ్వరి మనసులో కోపం కస్సుమంటోంది. కానీ దాని బుసలు పైకి కనపడనీయకుండా చిరునవ్వు మాటున అణిచివేస్తూ ప్రసన్నంగా కూర్చుంది. దూరంగా రాహుల్, డాక్టర్ గారు ఇద్దరూ నిల్చుండి అక్కడి ఇత్తడి కుండీలో ఎత్తుగా పెరిగిన మనీ ప్లాంట్ని గమనిస్తున్నారు. డాక్టర్ గారు, ఒక్క సందేహం అన్నాడు రాహుల్. ఏమిటది? ఈ మొక్క ఎంత పెరిగితే అంత డబ్బు వస్తుందంటారు, నిజమేనా? నేను నమ్మను. అదే నిజమైతే డబ్బు సంపాదన కోసం మనిషి ఇంత కష్టపడడం దేనికి? అందరూ ఈ మొక్కని ఇంట్లో పెట్టుకుని పూజలు చేస్తుండేవారు. రాహు, ఈ నమ్మకాలు కొన్ని తమాషాగా ఉంటాయి. మా అమ్మమ్మ ఒక ఆవిడ ఉండేది. ఆవిడకి ఆదుకోవడానికి వచ్చిన ఒక సాధువు దొడ్లో వేప చెట్టు కింద నిధి ఉందని చెప్పాడట. ఇక చూడు, ఆ చెట్లకి పసుపు రాసి హారతులు ఇచ్చి పూజలు ప్రారంభించింది. ఇది ఊరంతా తెలిసి మహాలక్ష్మి చెట్టు అనే పేరు వచ్చేసింది. నిధి కాస్త ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని ఆవిడ భయం. మా నాన్నని అక్కడే మంచం వేసుకోమని పడుకోమని వేధించేది. ఒక రాత్రి నేను మా నాన్న కలిసి దాని చుట్టూ తవ్వాం. ఎక్కడా డబ్బు కనిపించలేదు సరికదా. దాని తొర్రలోంచి పెద్ద పాము ఒకటి 4 పిల్లలతో బయటకు వచ్చింది. అప్పుడు మా పరుగు చూడాలి నువ్వు. రాహుల్ నవ్వసాగాడు. ఆయన కూడా నవ్వాడు. అప్పుడేమైంది? ఏమైంది? నిధి ఎవరో తవ్వుకుపోయారని మా అమ్మమ్మ శోకాలు మొదలుపెట్టింది. అది తవ్విన వాళ్ళు సకుటుంబంగా నాశనం అయిపోతారని శోకాలు మొదలుపెట్టింది. మా నాన్న ఆ తిట్లు వినలేక యథార్థం చెప్పబోతుంటే నేను వారించాను. ఆ నిధి కోసం తవ్వామే గాని అది మనమేం తీసుకోలేదుగా, కాబట్టి ఆ తిట్లు మనకేం తగలవు అన్నాను. చివరకు ఆ దిగులుతోనే మా అమ్మమ్మ 2 నెలలు తిరగకుండానే చచ్చిపోయింది. ఆవిడ పిచ్చి నమ్మకమే ఆవిడని భూతంలా పీకు తిని చంపేసింది. డాక్టర్ ఎప్పుడూ ఇంతే, చిత్రమైన మనిషి. ఎప్పుడు ఎలాంటి సందర్భం వచ్చినా సరిగ్గా దానికి తగ్గట్లుగా ఒక పిట్టకథ చెబుతూ ఉంటాడు. ఆయనకి గుబురు మీసం ఉంది. ఆయన ముఖానికి అది పెద్దదిగా ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఆ మీసం వైపు కాస్త పరీక్షగా చూస్తే చాలు దాని గురించి ఒక కథ చెప్పేవాడు. ఆయనకి కాస్త పళ్ళెత్తు. ఆయన పెళ్ళైన కొత్తలో మరదలు పిల్ల పళ్ళెత్తు బావగారు అని పిలిచేదట. అందుకని ఆయన బాగా మీసం పెంచి మీసాల బావగారు అనిపించుకున్నాడట. చిటికలేస్తూ మాట్లాడడం, ఎదుటివారిని ఫకాలను నవ్వించడం ఆయన మనస్తత్వం. అలాగే ఇప్పుడు కూడా రాహుల్ని నవ్వించేశాడు.
ఇంతలో నీలి తాంబూలాల పళ్ళెం తెచ్చి అక్కడ వారందరి మధ్య ఉన్న గుండ్రటి టేబుల్ మీద పెట్టింది. నీలి మామూలుగా అయితే వాళ్ళ మధ్యనే ఉంటుంది. కానీ రాజేశ్వరి ఉంటే మాత్రం అక్కడ ఉండదు. ఒకవేళ ఉండాల్సి వచ్చినా ఎక్కువ మాట్లాడదు, నవ్వదు. ఆవిడ చూపులు చూస్తూనే నీలికి భయం. బుద్ధిమంతురాలిలా ఎటూ తలెత్తి చూడకుండా తాంబూలం పళ్ళెం తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోతున్న నీలిని డాక్టర్ గారు చిటిక వేసి పిలిచారు. ఏయ్ నీలి, ఏమిటి అంత బుద్ధిమంతురాల్లా వెళ్ళిపోతున్నావు? మాకు తాంబూలం ఇచ్చి వెళ్ళు అంటూ బాబీ వైపు చూస్తూ, మా నీలి చేతిలో మహత్యం ఏమిటో గాని నీలి తయారు చేసి ఇచ్చిన తాంబూలం తింటే స్వర్గం కళ్ళ ముందు కనిపిస్తుంది అన్నారు. నిజమా? టేబుల్ మీద చెక్కి ఉన్న లతల పనితనం గమనిస్తున్న బాబీ అది ఆపి ముందుకు వంగాడు. అయితే నీలి, ఆ స్వర్గం ఏదో ముందు నాకే అందివ్వాలి అన్నాడు. నీలి టేబుల్ దగ్గర మోకాలి మీద కూర్చుని శ్రద్ధగా తాంబూలము తయారు చేయసాగింది. బాబీ డాక్టర్ వైపు తిరిగాడు. ఏమిటో చెప్పబోయి ఆగి, ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు 2 సార్లు చెప్పినా నేను దాన్ని పట్టుకోలేకపోయాను. డాక్టర్, మీ పేరు? డోంట్ వరీ, ఈ ఊరిలో స్థిరపడిన తర్వాత నా పేరు నేనే మర్చిపోయానయ్యా. ఇక్కడ నన్ను ఎవరూ నా పేరుతో పిలవరు. అందరూ డాక్టర్ అనే అంటారు. నువ్వు కూడా అలాగే పిలువు అన్నాడు. నీలి ఇచ్చిన తాంబూలం నోట్లో పెట్టుకుని నములుతూ బాబీ అడిగాడు. డాక్టర్, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకో సందేహంగా ఉంది. నేను ఈ ఇంట్లో ఎంతోమంది నౌకర్లు ఉండడం చూస్తున్నాను. మీ ఇంట్లో కూడా ఉన్నారు. మీరే కాదు, ఇక్కడ చిన్న చిన్న కుటుంబాల్లో నౌకర్లు ఉండడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా మనుషులకి రాలేదనుకుంటా. మీకు ఇంకా మనుషుల్ని బానిసలుగా చూసే మనస్తత్వం పోలేదనుకుంటా, అవునా? ఆయన తాంబూలం తీసుకుని వేసుకోబోతున్న వాడల్లా క్షణంసేపు ఆగారు. నో బాబీ, నో. నువ్వు చాలా పొరపాటుగా ఆలోచిస్తున్నావు. ఈ దేశం చాలా ప్రాచీనమైంది. ఈ యజమాని నౌకరు సంబంధం ఇది బానిసత్వం కాదు. తండ్రి బిడ్డల్లాంటి ఒక బాంధవ్యం. బాంధవ్యమా? అదెట్లా అవుతుంది? అవును బాబీ, బాంధవ్యమే. మావి చాలా వరకు పల్లెటూరి జీవితాలు. భూమిని నమ్ముకుని వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు. ఈ వ్యవసాయం అనేది మనిషి సహాయంతో తప్ప యాంత్రికంగా జరిగేటంత అభివృద్ధి ఇప్పటికీ కూడా ఈ దేశానికి రాలేదు. ఇది బానిసత్వం కాదు, ఒకరి మీద ఒకరు ఆధారపడే ఆలంబన. ఉదాహరణకి నన్ను తీసుకో. నేను డాక్టర్ని. వైద్య వృత్తి నా జీవితం. నా కాలం అంతా దానికే అంకితం. వైద్య వృత్తిలో రోజంతా అలసిపోయి ఇంటికి వచ్చిన నేను ఇంకే పని చేయలేను. ఇంటికి రాగానే నా బట్టలు నేను ఉతుక్కోవడం, నా ఇల్లు నేను ఊడ్చుకోవడం చేయలేను. భోజనం కోసం భార్య మీద, బట్టలు ఉతకడానికి చాకల మీద, ఇల్లు ఊడవడానికి పని మనిషి మీద నేను ఆధారపడతాను చూడు. నా జీవితం ఎంతమందితో అల్లుకుని ఉందో. నా వైద్య వృత్తి నాకెలాగో వాళ్ళ వృత్తులు కూడా వాళ్ళకి అలాగే. ఈ దేశంలో ఇంకా అక్షరాస్యత చాలా తక్కువ కాబట్టి మనుషులు అధిక భాగం శారీరక కష్టం మీదే ఆధారపడతారు. నేను నా వైద్య వృత్తిలో సంపాదించిన డబ్బు వాళ్ళకి ఇస్తాను. వాళ్ళ మంచి చెడ్డలు చూస్తాను. ఇది శ్రమ విభజన. మనిషి ఏకాకి కాకుండా సామూహికంగా ఒకరి మీద ఒకరు ఆధారపడి తీరాల్సిన సాంఘిక వ్యవహారం. మా పూర్వీకులు ఎంతో ఆలోచించి ఏర్పరిచిన సాంఘిక ఆచారం ఇది. మీరు అనుకుంటారు ఒక మనిషి మరొక మనిషికి పనిచేస్తే అది బానిసత్వం అని. మా అమ్మ ఉండేది. ఆవిడ రోజుకి కనీసం 25 మందికి వంట చేసి పెట్టేది. నిరంతరం ఆవిడకి ఆ వంట వార్పు మరో సంగతే పెట్టేది కాదు. ఆవిడ ఏనాడు ఎందుకు ఇంత కష్టపడాలి అనుకోగా నేను చూడలేదు. అబ్బా, అంత పని చేయడం ఎంత కష్టం అన్నాడు బాబీ ఆశ్చర్యంగా. మావి ఎన్నో తరాల నుంచి సమిష్టి కుటుంబాలు కావడం వల్ల సర్దుకుపోవడం, స్వసుఖం గురించి తక్కువగా ఆలోచించడం అలవాటు. మీకు ఎవరి పనులు వారు చేసుకోవడం, ఎవరికి వారు కష్టపడడం ఆచారం. మాలో ఒక వ్యక్తి కష్టపడి 10 మందిని చూడడం మాకు అలవాటు. ఈ ఇంటిలో కృష్ణ చైతన్య ఉన్నాడు. అతని మీద ఎంతమంది ఎన్ని రకాలుగా ఆధారపడి ఉన్నారో చూడు. నీలి నీకు నౌకరుగానే కనిపించవచ్చు, కానీ ఇంటిలో నీలి పొందే అభిమానం భవానీ పట్ల చూపే ఆదరణకి ఏమాత్రం తీసిపోదు. కొద్ది రోజులు గమనిస్తే నీకే తెలుస్తుంది బాబీ. బాబీ తల ఊపాడు. అన్నపూర్ణమ్మ గారు అంది. అయ్యో, వీళ్ళని చూస్తేనే అలా అంటున్నాడు.
వాళ్ళ తాతగారి హయాం సంగతి తెలిస్తే ఇంకేమంటారో. ఎంతమంది నౌకర్లు? కనీసం 50 మందికి తక్కువ ఉండేవాళ్ళు కాదు. వాళ్ళ కుటుంబాల పోషణ అంతా మేమేగా. గుర్రపు బగ్గీలు తోసేవాళ్ళు, గుర్రాలకి దాణా తినిపించేవాళ్ళు, మాలిష్ చేసేవాళ్ళు, గేటు తీసేందుకు నౌకర్లు, తోట పనివాళ్ళు, దీపాలు వెలిగించేవాళ్ళు, ఇక వంటవాళ్ళు, ఇంటిని శుభ్రపరిచేవాళ్ళు, చెప్పనే అవసరం లేదు. మీ తాతయ్యకు చేతికర్ర అందించేటందుకు ఒక నౌకరు, తాంబూలం ఇచ్చేందుకు మరో నౌకరు. ఏమిటో అదొక వైభవం. నా కళ్ళ ముందే వెలిగి ఆరిపోయిన దీపం అది అంటూ ఆవిడ నిట్టూర్చింది. నా చిన్నప్పుడు నా టీచర్లంతా కుటుంబాలతో సహా ఇక్కడే ఉండేవారు. వారికి భోజనాలు మా దేవీది నుంచే వెళ్ళేది. నాకు చదువు నేర్పే టీచరు మరెవరికీ చెప్పకూడదు అంత ప్రత్యేకత. ఆ రోజులే వేరు. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు. ఊరి అందరితో పాటు వాళ్ళు ఒకరు. ఒక్కోసారి నాకు కూడా చాలా బాధగా ఉంటుంది అంది రాజేశ్వరి. బాబీ ఆవిడ వైపే చూస్తున్నాడు. ఆ ముఖంలో రాజసం ఉంది. నేను అందరిలానూ అధికం అనే దర్పం ఉంది. బాబీ ఆవిడనే చూస్తూ ఉన్నాడు. అవును, ఆ రోజులు తలుచుకుంటే నాకే ఎలాగో ఉంటుంది. నా కళ్ళ ముందే ఈ ఇంటిలో ఎన్నో మార్పులు. డాక్టర్ గారు హాలంతా కలయి చూశారు. ఒక్కోసారి ఆలోచిస్తే ఎంత గమ్మత్తుగా ఉంటుంది. నేను మొట్టమొదట నా చిన్నతనంలో ఈ ఇంటికి మా నాన్న చేయి పట్టుకుని వచ్చేవాడిని. అప్పుడు ఇక్కడ ఎంత సందడి ఉండేది. ఈ డైనింగ్ హాలులో ఎంతమంది నౌకర్లు హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ ఉండేవారో. నాకు ఈ భవనం మెట్ల దగ్గర ఉన్న రాతిసింహాలను చూస్తే చచ్చేటంత భయం వేసేది. అక్కడకు రాగానే కళ్ళు గట్టుగా మూసుకుని మా నాన్న చేయి పట్టుకుని ఆ మెట్లు ఎక్కేవాడిని. అవి సరిగ్గా 34 లెక్కపెట్టి పూర్తి అవగానే కళ్ళు తెరిచేవాడిని. రాత్రిపూట కూడా నాకు ఆ సింహాలే కలలోకి వచ్చేవి. ఆ తర్వాత నేను పెద్దయ్యాను. శివప్రసాద్ పుణ్యమా అని అతని స్నేహితుడిగా నాకేం లోటు లేదు. మా నాన్న ఆయుర్వేద వైద్యుడు అయినా నేను పట్నం వెళ్ళి ఇంగ్లీషు చదువు చదవగలిగాను. సెలవుల్లో నేను, శివప్రసాద్, స్నేహితులందరూ ఇక్కడ కలిసి కూర్చొని భోజనం చేయటం, సోఫాల్లో కూర్చుని వాదం చేయటం, తోటలో తిరగడం, తటాకంలో ఈతలు కొట్టడం. తర్వాత శివప్రసాద్ ఫారిన్ వెళ్ళి మాకు దూరం అయిపోవడం. చాలా సంవత్సరాల తర్వాత అతను మళ్ళీ భార్యాపిల్లలతో తిరిగి రావటం. ఓహ్! ఆయన బట్టతలను చేత్తో తడుముకున్నాడు. జేనీ ఆయన వంకే రెప్పవాల్చకుండా చూస్తూ అక్షరం పొల్లుపోనీయంత శ్రద్ధగా వింటోంది. కొడుకు ప్రసక్తి రాగానే అన్నపూర్ణమ్మ గారు ముక్కు చీదసాగింది. ఆయన క్షణం ఆగి తర్వాత గతంలో నుంచి మాట్లాడుతున్నంత మెల్లగా అన్నాడు. అదీ మారిపోయింది. ఆ అంకం ముగిసింది. అక్కడికి తెరపడింది. మరో అంకం ప్రారంభం అయింది. రాజేశ్వరి పిల్లలు పెరిగి పెద్దయ్యారు. కృష్ణ చైతన్య చదువు, పెళ్ళి. ఆ రోజు ఈ భవనం అంతా విద్యుత్ దీపాలతో మెరిసిపోయింది. పూలకారులో పెళ్లి కూతురు రావడం, ఆమె అందాన్ని గురించి అప్పటికే విన్న ఊరు జనమంతా విరగబడినట్లుగా చూడడానికి రావడం. ఆయన దృష్టి క్షణంసేపు కృష్ణ చైతన్య మీద నిలిచింది. ఆ రోజు కారులో నుంచి దిగుతున్న భార్యాభర్తలిద్దరూ రతీమన్మధుల్లా ఉన్నారు. రుక్మిణిని నేను మొట్టమొదటిసారిగా చూడడం అదే. తెల్లటి బనారస్ చీర కట్టుకుంది. తెల్ల కలువ పువ్వులా అతి నాజూకుగా కృష్ణ చైతన్య చిటికెన వేలు పట్టుకుని కారులో నుంచి దిగి ఒక్కొక్క మెట్టే ఎక్కి పైకి వస్తోంది. అప్పుడు అక్కడ ఉన్న అతిథులంతా, డాక్టర్, వద్దు వద్దు, చెప్పకండి, ఇక చెప్పకండి. ఆ బంగారు కళ నాకు ఇక గుర్తు చేయకండి, మీకు పుణ్యం ఉంటుంది. రుక్మిణి ఆర్తనాదం చేసినట్లుగా అరిచింది. అందరూ ఒక్కసారి చకితులైనట్లుగా రుక్మిణి వైపు తిరిగారు. రుక్మిణి ముఖం భరించలేని బాధతో విలవిలలాడుతున్నట్లుగా కమిలిపోయింది. కళ్ళ నుంచి బొటబొటా నీళ్ల చెంపల మీద జారుతున్నాయి. భగవంతుడా! 2 చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది. కృష్ణ చైతన్య చటుక్కున లేచి వెళ్ళి రుక్మిణి తల మీద చేయి వేశాడు. రుక్మిణి తలెత్తి అతని వైపు చూసింది. ఏమండి? డాక్టర్ గారు గుర్తు చేస్తున్న ఆ రుక్మిణి చచ్చిపోయిందండి. ఇప్పుడున్నది ఆ రుక్మిణి ఆకారం మాత్రమే. ఒట్టి శవం. మీ ప్రాణం తీసే శవం. రుక్కు, ప్లీజ్. అతని కంఠం అతి తగ్గు స్వరంతో, ఎంతో ఆత్మీయతతో పసిపాపని లాలిస్తున్నట్లుగా ఉంది. రుక్మిణి భర్త చూపులకి కట్టుబడిన దానిలా దుఃఖం నిగ్రహించుకుని అతని చేతిని గట్టిగా పట్టుకుని తలదించుకుంది. ఏడవనండి. ఏడ్చి మిమ్మల్ని ఇంకా విసిగించను. ఏడవకూడదనే అనుకుంటాను. కానీ రుక్మిణికి మళ్ళీ దుఃఖపు తెరలు
పొంగులా వచ్చేసింది. రుక్మిణి, ఏమిటిది చిన్నపిల్లలా? అందరూ ఏమనుకుంటారు? రాజేశ్వరి మందలింపుగా అంది. అమ్మా, లాయర్ గారు ఫోన్ చేశారు. మీరు వస్తారా? మేనేజర్ వచ్చి పిలవడంతో రాజేశ్వరి లేచి వెళ్ళింది. కృష్ణ చైతన్య రుక్మిణి జుట్టుని పైకి తోశాడు. చెంపలు నిమిరాడు. నీకు ఏడవాలని అనిపిస్తే ఏడ్చేయి రుక్కు అనునయంగా అన్నాడు. అక్కడే కూర్చొని ఉన్న సిద్ధు తల్లి ఏడవడం, తండ్రి తల్లిని ఓదార్చడం బిక్కమొహంతో చూస్తున్నాడు. డాక్టర్ గారు కూడా రుక్మిణి దగ్గరకు వచ్చారు. సారీ మై చైల్డ్, ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ అన్నాడు. 4 సంవత్సరాల క్రితం దీపావళి నాడు ప్రమాదం జరిగింది. ఆమె ఒళ్ళంతా కాలిపోయింది. బ్రతకదనే అనుకున్నాం, కానీ డాక్టర్ల పుణ్యమా అని బ్రతికింది. ఆ ఒళ్ళు కాలిన తరువాత ఆమె బ్రతుకున్నది బ్రతుకు కాదు, నరకం. కాళ్ళు ముద్దయినాయి, లేచి నడవలేదు. పూర్ గర్ల్. బాబీ సానుభూతిగా చూశాడు. జేని ఇంకా రుక్మిణినే చూస్తోంది. కృష్ణ చైతన్య రుక్మిణి వైపు తిరిగి తల ఇటువైపు పెట్టి నిలబడి ఉన్నాడు. అయినా రుక్మిణి ముఖం మాత్రం అతని ఛాతీ మీద ఆని కనిపిస్తూ ఉంది. ఏమిటో ఒక్కోసారి ఆలోచిస్తే ఈ జీవితం ఎంత గమ్మత్తయింది అనిపిస్తుంది, రాహుల్ నిట్టూరుస్తూ అన్నాడు. డాక్టర్ గారు వాళ్ళ వైపు తిరిగాడు. చిటిక వేస్తే అన్నాడు. కరెక్ట్ రాహు, జీవితం చాలా తమాషా అయింది. మీలో ఎవరైనా జీవితం అంటే ఏమిటో సరైన నిర్వచనం చెప్పగలరా? ఆయన ప్రశ్నకి ఎవరూ మాట్లాడలేదు. ఆలోచిస్తున్నట్లుగా చూడసాగారు. బాబీ, నువ్వు చెప్పు, ఆయన బాబీని ఉద్దేశించి అన్నాడు. జీవితమా? అది ఒక అడ్వెంచర్. రాహు, నువ్వేమంటావు? దీన జనోద్ధరణకి అంకితం చేయాల్సిన వరం. ఆయన భవానీ వైపు తిరిగాడు. నువ్వేమంటావమ్మా భవానీ? జీవితం అంటేనా? అది ఒక తియ్యటి కల డాక్టర్. జేనీ, నువ్వు? జేనీ మాట్లాడలేదు. కమాన్ చెప్పు, ఆయన తొందర చేశాడు. అదొక ట్రాజడీ, మెల్లని స్వరంతో అంది. అవును, కరెక్ట్ డాక్టర్. జీవితం అంటే ఒక విషాద కావ్యం. జేనీతో నేను కూడా ఏకీభవిస్తాను. రుక్మిణి తనే చెప్పేసింది. కృష్ణ, నువ్వేమంటావ్? జీవితం అంటేనా? అది ఒక అద్భుతమైన అనుభవం డాక్టర్. నో. ఆయన చేతులు బారచాచి కళ్ళు మూసుకుని తిప్పుతూ తిరస్కరించాడు. జీవితం అంటే మీరు చెప్పింది ఏదీ కానే కాదు. మరి ఇంకేమిటంటారు? మీరే చెప్పండి అంది అన్నపూర్ణమ్మ గారు. జీవితం అంటేనా? అందరూ ఆయన చెప్పబోయే నిర్వచనం కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఆయన వెంటనే చెప్పలేదు. తలెత్తి క్షణం సేపు పైన వెలుగుతున్న దీపాల గుత్తి వైపు తదేకంగా చూశాడు. జీవితం అంటే మళ్ళీ ఆయన అందరూ తను చెప్పబోయే మాట శ్రద్ధగా వింటున్నారో లేదోనని అందరి ముఖాలు కలయి చూశాడు. అందరూ అమితమైన ఆసక్తితో ఎదురు చూడడం గమనించాడు. జీవితం అంటే అంటే రాహుల్ ఆగలేనట్లుగా త్వరపడుతూ అడిగాడు. ఆయన చీటికి వేశాడు. జీవితం అంటే జీవితమే. దానికి సామ్యం తెచ్చి చూపించే నిర్వచనం ఇంకేమీ లేనేలేదు. అందరూ ఒక్క నిమిషం తెల్లబోయినట్లుగా చూశారు. తర్వాత గొల్లున నవ్వేశారు. రుక్మిణి కూడా నవ్వింది. డాక్టర్ గారు టైం చూసుకున్నారు. అబ్బా, కబుర్లతో టైం తెలియలేదు. చాలా పొద్దుపోయింది. నేను ఇక వెళ్తాను మరి, ఆయన అన్నాడు. డాక్టర్, రేపు మేమంతా పక్షుల వేసవి విడిది కేంద్రం చూడటానికి వెళ్తున్నాం. మీరు కూడా రండి అన్నాడు రాహుల్. నేనా? అవును డాక్టర్ గారు, మేమంతా వెళ్తున్నాం. మీరుంటే కబుర్లతో సరదాగా ఉంటుంది. తప్పకుండా రండి అంది అన్నపూర్ణమ్మ గారు. చూస్తాను. చూడటం కాదు, రావాలి. మీరు రాకపోతే మీ క్లినిక్కి వచ్చి మిమ్మల్ని ఎత్తుకుపోతాం అన్నాడు బాబీ నవ్వుతూ. అంత ప్రమాదం వద్దు, నేను వస్తాను అన్నారాయన. నీలి తాంబూలం పళ్ళెం పెట్టిన మేజాబల్ల కింద నుంచి సిద్ధు కాలు మెల్లగా గిల్లింది. సిద్ధుకి ఆ సంకేతం అర్థమైంది. కాలు గోక్కుంటూ, తాతమ్మా, మనతో నీలిని కూడా తీసుకువెళ్దాం అన్నాడు. దానితో నీకు ఒక క్షణం పడదు, కానీ ప్రతి చోటకి నీతో మళ్ళీ అది రావాలి కదూ అంది అన్నపూర్ణమ్మ గారు నవ్వుతూ. అలాగేలే, నీలి కూడా వస్తుందిలే అన్నాడు రాహుల్. డాక్టర్ గారు రుక్మిణి కుర్చీ దగ్గరగా వచ్చారు. వెళ్తున్నాను. గుడ్ నైట్ మై చైల్డ్. సారీ, ఈరోజు నీ కళ్ళలో నీళ్లు తెప్పించాను. నాకు నిజంగా చాలా బాధగా ఉంది. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నీకేం తక్కువ చెప్పు? ఆయన రుక్మిణి కుర్చీ మీద చేయి వేసి నిలబడిన కృష్ణ చైతన్యాన్ని కన్నెత్తి చూశారు. నీ భర్త నువ్వంటే ప్రాణం ఇస్తాడు. నీకు ముద్దులు మూట కట్టే కొడుకు ఉన్నాడు.
కన్నతల్లిలా చూసే అత్తగారు, అపర లక్ష్మణుడి లాంటి మరిది, ఇంతమంది ఉన్నారు. నాకేం తక్కువ లేదు డాక్టర్. నేను అదృష్టవంతురాలినే. కానీ నన్ను చేసుకున్న ఆయనే దురదృష్టవంతులయ్యారు. అది భరించలేకుండా ఉన్నాను. రుక్మిణి కళ్ళు జలజలలాడినాయి. రుక్కు కృష్ణ చైతన్య వారిస్తున్నట్లుగా భుజం మీద చేయి వేశాడు. రుక్మిణి ఆ చేతిని గట్టిగా పట్టుకుంది. నీ ఆనందమే అతని ఆనందం అని తెలిస్తే నువ్విలా మాట్లాడవు రుక్మిణి. ఓకే, నేనిక వెళ్తాను అన్నాడాయన. డాక్టర్ గారు వెళ్ళగానే బాబీ కూడా రుక్మిణి కుర్చీ దగ్గరకు వచ్చాడు. గుడ్ నైట్ రుక్కు అన్నాడు. అతని చనువుకి, కలుపుగోలుతనానికి రుక్మిణి ఆనందపడింది. గుడ్ నైట్ బాబీ అంది. జేనీ వెళ్ళబోయి ఆగింది. క్షణం సేపు తటపటాయింపుగా ఆగి మెల్లగా రుక్మిణి వైపు వచ్చింది. గుడ్ నైట్ మెల్లని స్వరంతో అంది. రుక్మిణి చేయి చాచి జేనీ చేయి పట్టుకుంది. గుడ్ నైట్ జేనీ. నీకేమీ తోచకపోతే నా గదికిరా. నా దగ్గర చాలా పుస్తకాలు, రికార్డ్స్ ఉన్నాయి. మనం కార్డ్స్ కూడా ఆడుకోవచ్చును. నాకు నీతో మాట్లాడాలని ఎంతో సరదాగా ఉంది అంది. జేనీ రుక్మిణి మాటలు ఎంతో శ్రద్ధగా వింది. తప్పకుండా వస్తాను కదూ రుక్మిణి అడిగింది. థ్యాంక్ యూ. జేనీ కళ్ళు క్షణం సేపు రుక్మిణి భుజం మీద ఆని ఉన్న కృష్ణ చైతన్య చేయిని, దాన్ని గట్టిగా బంధించి ఉన్న రుక్మిణి చేతిని చూసినాయి. ఆ కళ్ళు అక్కడ నుంచి మెల్లగా ఆ చేతి మీద నుంచి పైకి పాకి కృష్ణ చైతన్య ఛాతీ దగ్గర నిల్చున్నాయి. కృష్ణ చైతన్య చేతివేళ్లు అప్రయత్నంగా ఛాతీ మీదకు మళ్ళినాయి. జేనీ చూపులు బలవంతంగా మరల్చుకుంటున్నట్లుగా వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. రుక్మిణి భర్తతో అంది. ప్రేమించిన అతను దూరం అవడం ఎంతో దురదృష్టం కదండి. జేనీ ముఖంలో విషాదం, ఒంటరితనం నాకు బాగా అర్థమవుతున్నాయి. ఆ అమ్మాయిని నా గుండెల్లో దాచుకోవాలి అన్నంత సానుభూతి కలుగుతోంది నాకు అంది ఆవేశంగా. రుక్కు అనునయంగా అన్నాడు కృష్ణ చైతన్య. అన్నయ్య, రేపు పక్షుల వేసవి విడిది కేంద్రానికి నువ్వు కూడా వస్తావా అని అడిగాడు రాహుల్. నేను రానురా, మీరు వెళ్ళండి అన్నాడు కృష్ణ చైతన్య. రుక్మిణి ముఖంలో సంతృప్తి కనిపించింది. అన్నయ్య, నేను కూడా వెళ్తున్నాను అంది భవాని. వెళ్ళమ్మా. అమ్మ వద్దంటుంది. నువ్వు చెప్పు అంది గారంగా. మీ అన్నయ్య చెబుతారులే భవానీ, నువ్వు వెళ్ళు అంది రుక్మిణి. మా అన్నయ్య మంచివాడు భవానీ మురిపంగా చూసి వెళ్ళిపోయింది. గుడ్ నైట్ మమ్మీ. సిద్ధు తల్లి బుగ్గ మీద పెదవులు ఆనించి రాహుల్తో వెళ్ళిపోయాడు. కృష్ణ చైతన్య రుక్మిణి కూర్చున్న కుర్చీని వెనక్కు తిప్పాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.